హలో హాయ్ అందరికీ మల్టీ వెజిటేబుల్ కర్రీ అయితే నేను చేశాను. అందులో ఎగ్స్ కూడా యాడ్ చేశాను. ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా వచ్చింది అనేది కొంచెం ఉంది. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఉండిపోయినాయి ఫ్రిడ్జ్లో. కాబట్టి ఇవన్నీ కలిపి ఒక కర్రీ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. టేస్ట్ వైజ్ మాత్రం చాలా చాలా బాగుంది. ఫుల్ వీడియో చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే మంచిగా ఉంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మునక్కాయలు అయితే చాలా మంచిది మన హెల్త్కి. మునక్కాయలు ఎక్కువగా ఉండిపోయినాయి. తేగానే నేను ఏంటంటే ముందుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాను. తర్వాత కొద్దిగా వెదిలిపోయిన తర్వాత కట్ చేయాలంటే అవి వంగిపోతాయి. కాబట్టి ఫ్రెష్గా ఉన్నప్పుడు కట్ చేసి నార తీసుకుంటే అప్పుడు మనం వండుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకనైతే ఇవన్నీ వాష్ చేసి పెడుతున్నాను. ఈ వెజిటేబుల్ కర్రీలో కొన్ని మునక్కాయలు వేసి కొన్ని మునక్కాయలు పక్కన పెట్టేస్తున్నాను, రేపు రసంలోకి యూజ్ అవుతాయని. బట్ ఆలుగడ్డలు కూడా ఎక్కువగా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి ఆలుగడ్డలు. బట్ ఆలుగడ్డలు ఎవ్రీ టైం నేను పొట్టు తీసి కట్ చేస్తాను. ఈసారి అయితే అసలు పొట్టు తీయట్లేదు. ఎందుకనంటే ప్రతిసారి పొట్టు తీసి చేస్తున్నాం కదా, ఒకసారి ఇలా కూడా చేస్తే బాగానే ఉంటుంది అనిపించింది నాకు. మీకు విషయం చెప్పాలా, నార్త్ ఇండియన్ సైడ్ అయితే ఆలుగడ్డలు ఎవ్రీ టైం తింటుంటారు. మన సౌత్ ఇండియన్ సైడే కొంచెం ఆలోచిస్తారు, వాతం అది ఇదని. అలాంటిది ఏమి ఉండదు. ఆలుగడ్డలు ప్రతి ఇంగ్రీడియంట్లో వాడతారు వాళ్ళు. ఆలుగడ్డలే ఎక్కువగా తింటారు. అందుకే మరి వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగానే ఉంటుంది. ఆలుగడ్డలు తినమనే చెప్తారు డాక్టర్ కూడా. బట్ మన సైడ్ కొంచెం సెంటిమెంట్లు ఎక్కువ. ఏం కాదనిపిస్తుంది నాకైతే. సో ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది కదా. నాకైతే పెద్ద అలాంటివి అయితే నేను నమ్మను, తినేస్తామన్నమాట. ఇంకా అవన్నీ అయితే ఒకసారి మంచిగా కడుక్కొని ఫుల్గా అయితే నేను పొట్టు తీయకుండా డైరెక్ట్ కట్ చేస్తున్నాను. ఎందుకనంటే మన హెల్త్ అనేది మ్యాక్సిమం మంచిగానే యాక్సెప్ట్ చేస్తుంది. మనం తిన్నది ప్రతిదీ కూడా మనం చేసే వర్క్కి సరిగ్గా ఈక్వల్గా డైజెస్ట్ అవుతుంది. కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మన సౌత్ ఇండియా సైడే కొంచెం సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చూసారు కదా, ఇవి నేను ఒక 2 days బ్యాకే నానబెట్టి ఒక తడిగుడ్డలో కట్టి పెట్టాను. అన్ని మొలకలు అయితే వచ్చాయి. కొంచెం ఆయిల్ వేసి ఇవి కొంచెం పోపు పెట్టాలి. ఎంత బాగా మొలకలు వచ్చినాయి కదా. ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు డైట్ పర్పస్ అని, లేకపోతే హెయిర్ ఫాల్ కోసం అని, ఇప్పుడు ఫ్యాట్ తగ్గడానికి, ఇవన్నీ జిమ్కి వెళ్ళే వాళ్ళైతే ఇంకా ఎక్కువగా తింటున్నారు. మొలకలు తింటే హెయిర్ కూడా కొంచెం గ్రోత్ అవుద్దని ఈ మధ్య వింటున్నాం. కాబట్టి అందుకోసం అయితే నేను అవి రెడీ చేసి పెట్టాను. ఇప్పుడైతే అదేం కదపట్లేదు, జస్ట్ అలా పక్కన పెట్టాను. ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాము. ఒక 3 eggs అయితే నేను వేస్తున్నాను. ఎందుకనంటే ఉడకబెట్టి వేస్తే కొంచెం కాంబినేషన్ వైజ్ బాగుంటుంది, తింటుంటే కూడా కొంచెం మంచిగా ఉంటుంది అనిపించింది. ఒక 3 eggs అయితే నేను ఉడకబెట్టి వేస్తున్నాను. ఒక 2 టమాటాలు, 2 ఆనియన్స్. అన్నం అయితే అయిపోయింది, ఇంకా టీ కూడా తాగేసాము. ఎందుకనంటే సండే ఎవ్రీ టైం మటను చికెను ఉంటుంది. బట్ ఎందుకంటే ఏదో ఒకటి తింటూ ఉన్నాం కదా, ఈసారి వెజిటేబుల్ కర్రీ చేసుకుందామని అయితే అనిపించి ఇంకా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సండే వచ్చిందంటే మ్యాక్సిమం ఇంట్లో ప్రతి ఒక్కరు కొంచెం లేట్గా లేవడం, లేట్గా వర్క్ అవ్వడం, ఇది రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది కదా. సో ఇదనమాట. మొత్తానికైతే ఇవన్నీ అయితే నేను పొట్టు తీయకుండానే కట్ చేస్తున్నాను. ఒకసారి ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలా ఏముండదు, పొట్టులోనే చాలా చాలా ఇంకా కావాల్సినవి అన్నీ ఉంటాయి అంటారు. మనం పొట్టుని తీసేస్తాము, ఇంకేమో అన్నీ తీసే ఉత్తి పిప్పే వండుకొని తింటాము. మనకు అంత తెలివి ఉంటుంది. నాకైతే ఏమనిపించలేదు, ఈసారి పొట్టుతో డైరెక్ట్ వండుదామని అన్నీ కట్ చేశాను. ఫైనల్లో మీకు నేను చెప్తాను ఎంత బాగుంది తెలుసా. నేను తినే వీడియో నేను పెట్టలేకపోయాను, ఎందుకంటే టైం అప్పటికే 11 అవుతుంది ఇంట్లోనే, ఇంకా షాప్కి వెళ్ళాలి కాబట్టి. ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, మన ఆలుగడ్డలు, 2 టమాటాలు, మునక్కాయలు అన్నీ కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా డైరెక్ట్ అయితే కుకింగ్ చేసుకోవడమే. ఎగ్స్ కూడా కుక్ అవుతున్నాయి. ఎగ్స్ కుక్ అయ్యేలోపు మనం ఈ రెసిపీ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి మీరు. నేను సాల్ట్ వేసి అయితే బాయిల్ చేస్తాను. చూస్తారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకుందాము. చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా కుదిరింది. ఫుల్ వీడియో చూడండి, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. మునక్కాయలు అనేది చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఇంగ్రీడియంట్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మునక్కాయలు అస్సలు వేస్ట్ చేయొద్దు. ప్రతిదీ కూడా మనకు కావాల్సిందే. బయట ఫుడ్తో పోల్చుకుంటే మనం ఇంట్లో ట్రై చేసుకొని తింటే మన హెల్త్కి అయితే చాలా మంచిది. కాబట్టి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేటట్టు చూడండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర వేసాను నేను. ఇవి 2 వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. చాలా బాగా కుదిరింది. నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇలా ట్రై చేయడం, ఎప్పుడైతే ఇలా ట్రై చేయలేదు. ఎందుకంటే ఎలా వచ్చిందో ఏంటో అనేసి
ప్రతిసారి ఏ కర్రీ ఆ కర్రీయే చేస్తాను. ఈసారి మాత్రం మల్టీపర్పస్లో చేద్దామని అయితే అనుకున్నాను. ఎందుకంటే నేను నిన్న గ్రీన్ చికెన్ చేశాను కదా, అది కొద్దిగా ఉండిపోయింది, ఒకరికి సరిపోయేంత. అదైతే మా పిల్లలు తినేశారు. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కొంచెం మంచిగా బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు ఒక 5 to 6 minutes అయితే మూత పెట్టుకుందాము. బయట ఫుడ్ ఎలా ఉందంటే ఈ మధ్య కాలంలో ఆయిల్ ఎక్కువగా వేసేయడం, మరిగించిన ఆయిల్ మరిగించడం, లేదంటే ఎక్కువ మసాలాలు వేసేసి ఏంటంటే టెంప్టింగ్గా కర్రీస్ చేస్తారు. మనము హోటల్లో ఏంటంటే కర్రీ పాయింట్కి వెళ్ళి తెచ్చుకునేలాగానే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, కానీ ఏమేమి ఆయిల్ వేస్తాడో వాడు తెలియదు కదా. కాబట్టి మనం ఇంట్లోనే చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఇప్పుడైతే పసుపు కూడా యాడ్ చేశాను. అల్లం పేస్ట్ అప్పటికప్పుడు నూరి వేశాను నేను పొట్టుతో సహా. మీరు కూడా వేసుకోండి. ఫ్లేవర్ మాత్రం చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది మనకు. ఎంత బాగా కుదిరింది తెలుసా. ఈ పద్ధతిలో మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్ వేసుకొని ఇలాగే చేశారనుకో ఆ స్మెల్ కానీ ఆరోమా కానీ ప్రతిదీ కూడా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఓపిక చేసుకుంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరం హెల్తీగా ఉంటాం అండ్ మంచిగా టేస్టీగా హెల్తీగా చేసుకొని తినొచ్చు. హెల్త్ వైజ్ కూడా బాగుంటుంది. నిజం చెప్పాలంటే మా ఇంట్లో సింక్ ఎవ్వరు కూడా వీక్ అవ్వరు. అంటే ఫీవర్ రావడం, దగ్గు రావడం ఇవేవి అవ్వవు. నేను వాళ్ళని ఎనీ టైం నేను కేర్ చేస్తూనే ఉంటాను. అంటే బయట ఫుడ్ ఎక్కువ అలవాటు లేదు వాళ్ళకి. ఇంట్లోనే వంట చేసి ఇంట్లోనే తినాలి. ఎంత తెలుసా, మేమున్నది మెయిన్ సెంటర్లో. మా ఎదురుగా అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఎదురుగా ఉడిపి హోటల్ ఇవన్నీ ఉంటాయి. బట్ మేము ఎప్పుడు బయట ఫుడ్ ప్రిఫర్ చెయ్యము. ఎప్పుడో 2 weeksకి ఒక్కసారి తినాలి అనిపించినప్పుడు అప్పుడు వెళ్ళి కొంచెం కొంచెం బోండా టిఫిన్ అలాంటి కొంచెం ఎప్పుడో ఒక్కసారి, అది కూడా రేర్గా కాదు. టిఫిన్ చాలా తక్కువే. నేను ఇంట్లో చేసిందే ఫ్రెష్గా వేడివేడిగా అయితే పిల్లలకు బాక్స్ అయితే పెట్టి పంపిస్తాను. ఇంగ్లీష్ వంటలు అలాంటివి ఏం పెట్టాను. వెరైటీ మ్యాగీ అస్సలే ఎంట్రీ ఉండదు మా ఇంట్లో. ఎందుకనంటే మన హెల్త్ని మనమే చెడగొట్టుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు ఆలుగడ్డలు వేసాం కదా, ఇప్పుడు దొడ్డుప్పు వేస్తున్నాను నేను. మీ ఇష్టం, మీరు సన్నుప్పు కూడా వేసుకోవచ్చు. ప్రజెంట్ ఇది మూతలో ఉంది కాబట్టి నేను వేసేస్తున్నాను వేస్ట్ అవ్వకుండా. కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, ఇది పర్ఫెక్ట్గా ఎండింగ్ వరకు సరిపోయింది నాకు. మధ్యలో నేను సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. ఒక 5 to 6 minutes మూత పెట్టి మగ్గించుకున్నాము. టమాటాలు వేసి మూత పెట్టి అయితే మగ్గిద్దాము. టమాటాలు ఆల్రెడీ మంచిగా మగ్గున్నాయి కాబట్టి తొందరనే కుక్ అవుద్ది, అంత టైం అయితే తీసుకోదు. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఆలుగడ్డలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నేను తింటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కారము ఆకుపొడి చూసి వేసుకోండి. రెడ్గా ఉంది ఏంటి అది అనుకోవద్దు, ఎందుకంటే ఫ్రెష్ది నేను ఊర్లో నుంచే తెప్పించుకుంటాను ఎవ్రీ టైం. ఎందుకంటే హైదరాబాద్లో ఏదేసి ఎప్పుడు వాడుతుండో, వాడు ఏమేమి ఇంగ్రీడియంట్ వేస్తుండో ఎవరికి తెలియదు కాబట్టి ఊరు నుంచి తెచ్చుకుంటే అక్కడ న్యాచురల్గానే పండిస్తారు కాబట్టి చాలా ఫ్రెష్గా దొరుకుద్ది. కాబట్టి అక్కడి నుంచే తెచ్చుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకు. టైం తీసుకొనైనా అక్కడి నుంచే తెచ్చుకుంటాం, రైస్ కానీ కారం కానీ. మళ్ళీ ఇంకొక 5 to 6 minutes మూత పెట్టి మగ్గించుకుందాము. చూసారు కదా, కొద్దిగా పొగలైతే వస్తున్నాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మిగతా మునక్కాయలు ఉన్నాయి కదా, మునక్కాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అడుగంటకుండా సిమ్లోనే నేను కుక్ చేస్తున్నాను. మ్యాక్సిమం సిమ్లోనే కుక్ చేస్తాను. నా వంటలన్నీ మీకు చాలాసార్లు చెప్పాను నేను. సిమ్లో మగ్గించుకుంటే దానికి ఒక టైం ఇవ్వాలి. అప్పుడు పర్ఫెక్ట్గా మనం వేసినవన్నీ కూడా కారం, ఉప్పు ఇవన్నీ కూడా కరెక్ట్గా పట్టుకొని టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను మునక్కాయలు వేసిన తర్వాత. మునక్కాయలు పెద్ద టైం తీసుకోదు, ఇమీడియట్గా కుక్ అవుతాయి కాబట్టి ఫైనల్లో యాడ్ చేస్తాను. మునక్కాయలు లాస్ట్లో వేసుకున్నా ఏం కాదనమాట, అందుకనైతే నేను లాస్ట్లో యాడ్ చేశాను. మనకు ఎగ్స్ అయితే కుక్ అవుతున్నాయి కదా, ఎగ్స్ని ఇప్పుడైతే ఆ పొట్టు తీసి పక్కన పెట్టేసుకుందాము. ఆ లోపు ఒక 5 to 6 minutes దీనికి మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈజీగా చేసుకోవచ్చు. హెల్తీగా మన ఇంట్లోనే మనం మంచిగా హెల్తీ రెసిపీ చేసుకొని తిని హెల్తీగా ఉండాలి ఫ్యామిలీ అంతా. అంటే మాత్రం కంపల్సరీ టైం తీసుకోండి. మన హెల్త్ని మనం కాపాడుకుంటే మంచిది. బయట ఫుడ్, బయట వండినే, బయట కుక్ చేసినవి తెచ్చుకొని సంపాదిస్తున్నాం కానీ మన హెల్త్ని మనము నెగ్లెక్ట్ చేసుకుంటున్నామని నా ఫీలింగ్. ఇప్పుడైతే ఒక 3 eggs అయితే నేను వేస్తున్నాను. ఎందుకంటే 6 to 8 కూడా వేసుకోవచ్చు. కూర క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి తక్కువనే నేను యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నిన్న కూడా చికెన్ ఫైనల్గా కుకింగ్ అయితే అయిపోయింది. ఇంకా మూత పెట్టి మగ్గిచ్చేస్తున్నాను. ఒక 2 minutes తర్వాత చూస్తే ఫైనల్గా కుక్ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.